నగరంలో జనాభా ఎంతో లెక్కుంది. వాహనాలు ఎన్నున్నాయో, నిత్యం కొత్తవి ఎన్ని రోడ్లపైకి వస్తున్నాయో గణాంకాలున్నాయి. ఇతర మౌలిక వసతుల పరిస్థితి ఏమిటో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మరి పర్యావరణానికి, నగరవాసులకు ఎన్నో విధాల ప్రయోజనం చేకూర్చే చెట్లు ఎన్ని ఉన్నాయనే విషయంలో మాత్రం ఖచ్చితమైన గణాంకాలు కరువయ్యాయి. ఈ పరిస్థితి ఇక మారనుంది. స్థానిక సంస్థలు పట్టించుకోకుండా చెట్ల గణనను చేపట్టేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రణాళికలను రూపొందిస్తోంది. కాలుష్యంతో నగరాల్లో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది. కిక్కిరిసిన జనాభా, బహుళాంతస్తుల నిర్మాణాలు, చెరువుల ఆక్రమణతో భూగర్భ జలం తగ్గిపోతుంది. శబ్ద కాలుష్యం శృతిమించడమే కాక జీవ వైవిధ్యం సమతుల్యత లోపిస్తుంది. వాహనాలు, రోడ్లపై నుంచి వచ్చే కాలుష్య ఉద్గారాలను నివాసాల వరకు రాకుండా చెట్లు అడ్డుకుంటాయి. ధ్వని కాలుష్యాన్ని నియంత్రిస్తాయి. వాన నీరు భూగర్భంలో ఉండేలా వృక్షాల వేర్లు సహకరిస్తాయి. ఫలితంగా భూగర్భ జలం పడిపోకుండా కాపాడతాయి. ఆక్సిజన్ను సమృద్ధిగా ఇస్తాయి. Like and subscribe Eagle Media Works.